రాజలింగం వెంకటస్వామి మాదిగా, ఎంఎస్పీ జాతీయ నాయకులు ఎడవెల్లి యాదయ్య మాదిగా, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు విఎస్ రాజు మాదిగా, మున్రాతి అరుణ్ మాదిగా, అదేవిధంగా ఎంఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు జనపాల మహేష్ మాదిగా, ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈనాటి ప్రెస్ మీట్ను ఉద్దేశించి ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోవింద్ నరేష్ మాదేవ్ గారు మాట్లాడతారు. ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని మా ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి గౌరవ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, సోషల్ మీడియా వారికి, డిజిటల్ మీడియా వారికి ఎంఆర్పిఎస్ తరఫున మా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. నిన్న బ్రాహ్మణ సంఘాలకు సంబంధించిన పెద్దలు ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదేవ్ గారి మీద విమర్శలు చేసిన నేపథ్యంలో ఆ విమర్శలపై ఎంఆర్పిఎస్ స్పందనను తెలియజెప్పడం కోసమే ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్కు సహకరించవలసిందిగా అన్ని రకాల మీడియా పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దేశంలో అబద్ధాలను అందంగా చెప్పడంలో బ్రాహ్మణులకు మించిన వాళ్ళు ఎవరూ లేరు. ఈ దేశంలో అబద్ధాలను అందంగా చెప్పడంలో బ్రాహ్మణులను మించిన వాళ్ళు ఎవరు లేరు. అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేసే, కుట్రలు చేసే వాళ్ళలో బ్రాహ్మణులను మించిన వాళ్ళు ఈ దేశంలో మరెవరు లేరు. ఈ రెండింటికి స్పష్టమైన ఉదాహరణే నిన్న బ్రాహ్మణ సంఘాల పెద్దలు మందకృష్ణ మాదేవ్ గారి మీద చేసినటువంటి విమర్శలు. బ్రాహ్మణ సంఘాలకు సంబంధించిన పెద్దలు నిన్న మందకృష్ణ మాదేవ్ గారి మీద చేసిన విమర్శలలో ఏ ఒక్కటి కూడా నిజం లేదు. వారి ప్రెస్ మీట్ మొత్తం పూర్తిగా అబద్ధాలతో నిండిపోయిన ప్రెస్ మీట్. నిన్న వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ అబద్ధాలు, అసత్యాలు మాత్రమే. దీనిని ముందుగా గుర్తించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మందకృష్ణ మాదేవ్ గారు రాజ్యాంగం రద్దు చేయాలని మాట్లాడుతున్నారు అని అన్నారు. అది అబద్ధం. మందకృష్ణ మాదేవ్ గారు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 మత స్వేచ్ఛను సూచించే ఆర్టికల్ను రద్దు చేయాలని మాట్లాడాడని నిన్న ఆరోపణ చేసింది. అది అబద్ధం. మందకృష్ణ మాదేవ్ గారు రాముడిని విమర్శించారని వాళ్ళు ఆరోపణ చేశారు. అది అబద్ధం. హిందూ మతాన్ని విమర్శించారని వాళ్ళు నిన్న మాట్లాడారు. అది అబద్ధం. అలాగే కమ్మ, రెడ్డి, కాపు, వెలమ, వైశ్య సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళని కూడా మందకృష్ణ మాదిగా విమర్శ చేశారని నిన్న వాళ్ళు మాట్లాడారు. అది అబద్ధం. రాముడి మీద మందకృష్ణ మాదిగ గారు విమర్శ చేశారని మాట్లాడారు. అది అబద్ధం. రిజర్వేషన్ రద్దు చేయాలని మందకృష్ణ మాదిగ మాట్లాడారని చెప్పారు. అది అబద్ధం. నిన్న బ్రాహ్మణ సంఘాల పెద్దలు మాట్లాడిన ప్రతి మాట కూడా పూర్తిగా అబద్ధాలతో నిండిపోయిందనే విషయం ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. వాళ్ళు మరొకసారి గుంటూరులో మందకృష్ణ మాదిగ గారు నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడిన ప్రతి అంశాన్ని 1-2 సార్లు జాగ్రత్తగా పరిశీలించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఆ ప్రెస్ మీట్ సారాంశాన్ని అర్థం చేసుకోకుండా మందకృష్ణ మాదిగ గారు మాట్లాడిన మాటలను సంపూర్ణంగా గ్రహించకుండా, విషయ పరిజ్ఞానం లేకుండా వాటి మీద విమర్శలు చేయొద్దని బ్రాహ్మణ సమాజ పెద్దలకు మేము సూచిస్తున్నాం.
మీరు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమని సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. మందకృష్ణ మాదిగ గారు మాట్లాడని మాట మాట్లాడినట్టుగా మీరు అబద్ధాలు చెబుతూ మందకృష్ణ మాదిగ గారు మాట్లాడిన మాటలను వక్రీకరించి దానికి వక్రభాష్యం చెప్పే విధంగా మీ తెలివితేటలన్నీ చూపించే ప్రయత్నం చేసుకుంటూ రావడం జరిగింది. అవి ఇక్కడ చెల్లవు అనే విషయం ఈ సందర్భంగా మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నదని మందకృష్ణ మాదిగ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 25కు, ఆర్టికల్ 14కు, ఆర్టికల్ 15కు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విరుద్ధంగా ఉందని మందకృష్ణ మాదిగ గారు స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఈ తీర్పును మేము వ్యతిరేకిస్తున్నామని ప్రకటన చేయడం జరిగింది. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు పూర్తిగా వివక్షతో కూడుకున్నటువంటి ఉత్తర్వులు, దళితుల యొక్క మత స్వేచ్ఛను హరించే ఉత్తర్వులు, అలాగే దళితులకు మత స్వేచ్ఛ లేకుండా రాజ్యాంగం 25కు విరుద్ధంగా ఉన్నటువంటి ఉత్తర్వులు. కాబట్టి ఆ రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని మందకృష్ణ మాదిగ గారు డిమాండ్ చేశారు. దీన్ని బ్రాహ్మణ సమాజ పెద్దలు అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. మందకృష్ణ మాదిగ గారి డిమాండ్ రాజ్యాంగాన్ని రద్దు చేయమని చెప్పలేదు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని సూటిగా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోలేరు. రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు, 15కు, 25కు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వాటిని రద్దు చేయాలని మందకృష్ణ మాదిగ గారు మాట్లాడడం జరిగింది. దాన్ని మీరు గ్రహించలేకపోయారు. రాజ్యాంగం రద్దు అనేది మీ రహస్య ఎజెండా తప్ప మాది కాదు. రాజ్యాంగ రక్షణ మా ఎజెండా, రాజ్యాంగ రద్దు బ్రాహ్మణుల ఎజెండా. అందుకే మీకు రాజ్యాంగ రద్దు అనే అంశాన్ని మీరు పదే పదే ప్రస్తావించడం జరిగింది. మీ కుట్రలు చెల్లవు అని ఈ సందర్భంగా మేము స్పష్టంగా సూచిస్తున్నాం. రాష్ట్రపతి ఉత్తర్వులు దళిత సమాజం మీద ఆంక్షలు విధించినటువంటి ఉత్తర్వులు కాబట్టి, అది రాజ్యాంగానికి విరుద్ధమైన ఉత్తర్వులు కాబట్టి వాటిని వెంటనే రద్దు చేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారు డిమాండ్ స్పష్టంగా చేయడం జరిగిందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. దీంతో పాటు నిన్ననే మీరు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని నిన్న మీరు మాట్లాడిండు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తున్నామని మీరు మాట్లాడిండు. సుప్రీంకోర్టు తీర్పును మీరు స్వాగతించడం అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు వ్యవహరించడం. దాన్ని బట్టి మీరు రాజ్యాంగ వ్యతిరేక శక్తులు అనే విషయం స్పష్టంగా అర్థమవుతున్నది. భారత రాజ్యాంగం ఈ దేశంలోని ఏ పౌరుడైనా సరే తమకు నచ్చిన మత విశ్వాసాలను పాటించవచ్చని, తమకు నచ్చిన మతాన్ని ఎంచుకోవచ్చని, తమకు నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకోవచ్చని రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. మరి ఆ మత స్వేచ్ఛ దళితులకు ఎందుకు వర్తించదో బ్రాహ్మణ పెద్దలు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రావడం వెనుక ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ బ్రాహ్మణుడు, ఆనాటి రాష్ట్రపతి బ్రాహ్మణుడు, ఆనాడు క్రైస్తవుల తరఫున చర్చల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు. కాబట్టి 1950 ఉత్తర్వులు అనేది బ్రాహ్మణుల కుట్ర వల్ల వచ్చిందని మందకృష్ణ మాదిగ గారు సూటిగా స్పష్టంగా విమర్శ చేసిండు. దానికి మీరు ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. మీరు ఎందుకు సమాధానం చెప్తలేరు? మీ కుట్రల వల్లనే రాజ్యాంగానికి విరుద్ధమైన ఉత్తర్వులు వచ్చాయని మందకృష్ణ మాదిగ గారు ఆరోపించారు. ఆధారాలతో సహా బయట పెట్టారు. దానికి ఇప్పటి వరకు మీరు ఎందుకు సమాధానం చెప్తలేరు? మీరు ముందుగా దాన్ని స్పష్టంగా బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీ కుట్రల వల్ల దళితులు మత స్వేచ్ఛ కోల్పోతే, మీ కుట్రల వల్ల దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా కోల్పోతే దాన్ని ఆధారాలతో సహా మందకృష్ణ మాదిగ గారు సమాజం ముందు పెట్టడాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే నిన్నటి ప్రెస్ మీట్ లో మీలో అభద్రతా భావంతో మాట్లాడిన మాటలు కనబడుతున్నాయి. మీలో అభద్రతా భావం ఉంది. మీరు కలవరానికి గురయ్యారు. మీలో మానసిక ఆందోళన ఉన్నది. అందుకే మీరు స్పష్టంగా సూటిగా నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడలేకపోయారు. మీరు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించడం అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించడమే. ఆ రాజ్యాంగ వ్యతిరేక విధానాల నుండి బ్రాహ్మణ సమాజ పెద్దలు బయటపడాలని ఎంఆర్పీఎస్ కోరుతున్నది. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తే దళిత
క్రైస్తవులకు రిజర్వేషన్లు లభిస్తే అది దళిత హిందువులకు అన్యాయం చేసినట్టు అవుతుందని చెప్పేసి ఒక వైషమ్యాలు సృష్టించే ఒక కుట్రపూరితమైన మాట నిన్న బ్రాహ్మణ సమాజ పెద్దలు మాట్లాడడం జరిగింది. నేను వారికి సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తున్నాం, దానికి సమాధానం చెప్పాలి. మీరు ఈడబ్ల్యూఎస్ కోటాలో రిజర్వేషన్ పొందుతున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో అందుతున్న రిజర్వేషన్లు కేవలం అగ్రకులాల హిందువులకు మాత్రమే ఉన్నాయా? ఈడబ్ల్యూఎస్ కోటాలో అందుతున్న రిజర్వేషన్లు అగ్రకుల హిందువులు తీసుకుంటున్నారు, అగ్రకుల క్రైస్తవులు తీసుకుంటున్నారు, ముస్లింలో ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. అంటే మీరు అగ్రకులాలకు చెందిన వారు, ముఖ్యంగా బ్రాహ్మణ సమాజం, మీలో క్రైస్తవులు ఉంటే క్రైస్తవులు రిజర్వేషన్ పొందడానికి అర్హులు, మీలో ముస్లింస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ కోటా పరిధిలోకి వచ్చే ముస్లింస్ ఉంటే మీతో కలిసి రిజర్వేషన్ పొందడానికి ముస్లింలు అర్హులు. మీతో రిజర్వేషన్లు ఏ మతం వాళ్ళైనా సరే, ఏ కులం వాళ్ళైనా పంచుకోవచ్చు, కానీ దళితులు మాత్రం రిజర్వేషన్లు పంచుకోవద్దు. మీరు ఈడబ్ల్యూఎస్ కోటాలో అగ్రకుల క్రైస్తవులతో మీరు రిజర్వేషన్ తీసుకోవచ్చు, కానీ దళిత హిందువులు మాత్రం దళిత క్రైస్తవులతో రిజర్వేషన్లు పొందొద్దు. ఇదేం ద్వంద్వ నీతి? బ్రాహ్మణ సమాజ పెద్దలు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజాయితీ ఉంటే, ఈడబ్ల్యూఎస్ కోటాలో వస్తున్న రిజర్వేషన్లు అగ్రకుల క్రైస్తవులకు తీసేయాలని డిమాండ్ చేసే నిజాయితీ మీలో ఉన్నదా? దాన్ని మీరు కట్టుబడి ఉంటారా? ఈడబ్ల్యూఎస్ కోటాలో ముస్లింలకు అందుతున్న రిజర్వేషన్లు రద్దు చేయమని మాట్లాడే నిజాయితీ మీకున్నదా? ఆ ధైర్యం మీరు చేయగలుగుతారా? మీ దగ్గర సంస్కరణలు తీసుకొచ్చుకోకుండా మీరు రిజర్వేషన్లు ఇతర మతాలతో పంచుకుంటూ మిగతా వాళ్ళు ఎవరు పంచుకోవద్దని మాట్లాడడం అనేది మీ అవివేకమైన మనస్తత్వానికి స్పష్టమైన నిదర్శనం. ఇకనైనా మారాలని ఈ సందర్భంగా మేము సూచిస్తున్నాం. మొన్న ఇదే ప్రెస్ క్లబ్లో మీరు మీటింగ్ పెట్టినాడు. అర్చకత్వం మా పేటెంట్ హక్కు, దాన్ని చట్టబద్ధంగా గుర్తించాలి, ఇతర ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు, బ్రాహ్మణేతరులు ఎవరు అర్చకత్వంలోకి రావద్దని మీరు మొన్న మాట్లాడడం జరిగింది. అట్లా రావడాన్ని మేము వ్యతిరేకిస్తామని మొన్న మాట్లాడడం జరిగింది. మళ్ళీ నిన్న మీ స్టాండ్ మార్చుకొని అర్చకత్వంలో ఎవరైనా రావచ్చు, జ్ఞానం ఎవరి సొంత కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ బ్రాహ్మణేతర సమాజం రావడాన్ని మేము స్వాగతిస్తామని మీరు నిన్న మాట్లాడడం జరిగింది. మొన్నటి మాటకు నిన్నటి మాటకు మధ్యలో తేడా ఎందుకు వచ్చింది? మీ వైఖరిలో మార్పు ఎందుకు వచ్చింది? మీరే సమాధానం చెప్పాలి. మొన్న కింది కులాలు అర్చకత్వంలో రావడాన్ని వ్యతిరేకించిన మీరు నిన్న ఎందుకు స్వాగతించిందో ఒకసారి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ స్వాగతం రావడం వెనుక మందకృష్ణ మాధవ్ గారు లేవనెత్తుతున్న ప్రశ్నలే దాగి ఉన్నాయనే విషయం ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. మేము హిందూ దళితుల తరఫున సూటిగా స్పష్టంగా మా డిమాండ్ ఉంది. అర్చకత్వంలోకి మా హిందూ దళితులను తీసుకోవాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచిన దేవాలయాలన్నిటిలో హిందూ దళితులను పూజారిగా నియమించాలని మందకృష్ణ మాధవ్ గారు డిమాండ్ చేస్తున్నారు. ఇది హిందూ దళితుల యొక్క ఆకాంక్ష. ఆ ఆకాంక్షను సాధించడానికి ఎంఆర్పిఎస్ ప్రయత్నం చేస్తున్నది. దాన్ని మీరు అంగీకరిస్తారా, వ్యతిరేకిస్తారా? సమాధానం చెప్పండి. ఈ దేశంలో పవిత్ర ఆలయంగా ఉన్నటువంటి అయోధ్య రామ మందిరంలో మా దళిత రామ భక్తులను పూజారులుగా నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాన్ని మీరు అంగీకరిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? సమాధానం చెప్పండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మా హిందూ దళితులను పూజారిగా నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాని మీద మీ వైఖరి ఏంటో బయట పెట్టండి. మా శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ద్వారకా మందిరంలో శ్రీకృష్ణుని ఆరాధించే మా హిందూ దళితులను పూజారిగా నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాని మీద మీ వైఖరి ఏంటో బయట పెట్టండి. హిందూ దళితుల గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు. హిందూ దళితులను పూజారులుగా నియమించడాన్ని స్వాగతించలేని మీరు, సమర్థించలేని మీరు, ఆహ్వానించలేని మీరు హిందూ దళితుల గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు ఏమాత్రం లేదని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా హిందూ దళితులు, మా దళిత సమాజం అంటరాంతనాన్ని అనుభవించడానికి, అకృత్యాలకు గురి కావడానికి, అవమానాలకు గురి కావడానికి, ఊరవుతో నివసించడానికి మీరు చేసిన కుట్రలు కుతంత్రాలు అంతా ఇంత కావు. అవి దళిత సమాజం నేటికి మర్చిపోలేదని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. కాబట్టి మేము హిందూ దళితుల ఆకాంక్షలను గుర్తించి మా హిందూ దళితులను అర్చకులుగా నియమించాలని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ ఆకాంక్ష నెరవేర్చడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అట్లాగే
మా దళితులు ఉన్న క్రైస్తవులకు ఎస్సీ హోదా లభించాలి, వాళ్ళకి రిజర్వేషన్లు లభించాలని వాళ్ళ కోసం కూడా మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారు ప్రయత్నం చేయడం జరుగుతున్నది. వీటి మధ్య వైషమ్యాలు పెంచాలని మీరు చేసే కుట్రలు ఏమాత్రం నిలవని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. మా దళిత సమాజం ఏ మతంలోకి మారినా మా మీదున్న అంటరానితనం, మా మీదున్న కుల వివక్షత, మా మీద జరుగుతున్న అకృత్యాలు, మా మీద జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు ఏమాత్రం తొలగిపోతలేవనే విషయం సమాజం మొత్తం అంగీకరిస్తున్నది. దాన్ని మీరు గుర్తించాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. హిందూ మతంలో దళితులున్నా, క్రైస్తవ మతంలో దళితులున్నా, బౌద్ధ మతంలో దళితులున్నా, జైన మతంలో దళితులున్నా వారి మీద కుల వివక్షత పోతలేదు. కాబట్టి ఏ మతంలో ఉన్నా కుల వివక్షత పోలేని సందర్భం ఉన్నప్పటికీ వాళ్ళని దళితులుగానే గుర్తించాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కలిగించాలని, వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్లు అందజేయాలని ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ స్పష్టంగా డిమాండ్ చేస్తున్నది. దాన్ని బ్రాహ్మణ సమాజం దాని మీద వాళ్ళ వైఖరి ఏందో బయట పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము సూటిగా స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. మీరు మీ మాటల వల్ల, మీ వైఖరి వల్ల సమాజంలో ఒంటరిగా మిగిలే పరిస్థితి వచ్చింది. అందుకే మీరు నిన్న అబద్ధాలు మాట్లాడి బ్రాహ్మణత సమాజాన్ని మీ దగ్గర చేర్చుకోవాలని ప్రయత్నం చేయడం జరిగింది. నిన్న మీరు అబద్ధాలు మాట్లాడి బ్రాహ్మణేతర సమాజాన్ని మీరు దగ్గర తీసుకోవాలని ప్రయత్నం చేయడం జరిగింది. ముందుగా మీరు దళిత హిందువులు, దళిత క్రైస్తవులు అనే అంశం మీద మాట్లాడి వైషమ్యాలను చిచ్చును రాజేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకంటే విభజించు పాలించు అనే దానికి మీరు స్పష్టమైన నిదర్శనంగా నిలబడతారు. మీ పాలసీ మొదటి నుండి అదే విధంగా ఉంది. నిన్న అదే కోణంలో మందకృష్ణ మాదిగ గారు కమ్మ, రెడ్డి, వెలమ, వైశ్య, ఇతర బ్రాహ్మణేతర సమాజం మీద మందకృష్ణ మాదిగ విమర్శలు చేశాడని మాట్లాడారు. మీ దగ్గర ఏ ఆధారం లేదు. ఎందుకు? మందకృష్ణ మాదిగ వాళ్ళని ఎప్పుడు విమర్శించలేదు. సూటిగా స్పష్టంగా బ్రాహ్మణ సమాజం చేసిన మోసాల మీద, బ్రాహ్మణ సమాజం అనుసరించినటువంటి విధానాల మీద డైరెక్ట్ గా మీ గురించి మందకృష్ణ మాదిగ గారు మాట్లాడుతున్నాడు. మీ వాదన నిజమైతే, మందకృష్ణ మాదిగ గారు ఆధారాలతో మాట్లాడుతున్నట్టుగా మీ వాదన నిజమైతే మీరు కూడా ఆధారాలతో మాట్లాడాలని ఈ సందర్భంగా మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు నిన్న టీటీడీ వాళ్ళు అలాగే దీప నైవేద్య స్కీమ్ కింద బ్రాహ్మణేతరులను పూజారులుగా 178 మందిని నియమించారని మీరు మాట్లాడిండు. అది మీ ద్వారా వచ్చిన సామాజిక సంస్కరణ కాదు, ప్రభుత్వాల ద్వారా వస్తున్నటువంటి సామాజిక సంస్కరణ. బ్రాహ్మణ సమాజ పెద్దలు, బ్రాహ్మణ కుల పెద్దలు తీసుకొచ్చినటువంటి సామాజిక సంస్కరణ కాదు, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సామాజిక సంస్కరణ. అది మీరేదో తీసుకొస్తున్నట్టుగా, మీరేదో ఆ సామాజిక సంస్కరణకు పునాది వేసినట్టుగా, మీరేదో ఆ సామాజిక సంస్కరణను ఆహ్వానిస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం అనేది సరైన చర్య కాదు. మీరు ఇప్పటికీ కింది వర్గాలు, అణగారిన కులాలు అర్చకత్వంలో రావడం మీద మీ స్పష్టమైన వైఖరి నేటి కూడా మీరు బయట పెట్టలేకపోయింది. అది మీ మనస్తత్వానికి స్పష్టమైన నిదర్శనం. కాబట్టి టీటీడీ ద్వారా జరుగుతున్నటువంటి నియామకాలు కావచ్చు, లేదా దీప నైవేద్యం స్కీమ్ కింద వేద పాఠశాలలో శిక్షణ ఇచ్చి అర్చకులుగా నియమిస్తున్న విధానం మీద బ్రాహ్మణ సమాజానికి ఏమాత్రం సంబంధం లేదు. అది వాళ్ళు తీసుకొచ్చిన సామాజిక సంస్కరణ కాదు. సామాజిక సంస్కరణలకు బ్రాహ్మణ సమాజం మొదటి నుండి వ్యతిరేకంగానే ఉంటుందనే విషయం ఈ సందర్భంగా కూడా స్పష్టంగా రుజువైతుంది. ఈ నేపథ్యంలో నిన్న మా అధినేత మందకృష్ణ మాదిగ గారు రాముడిని విమర్శించారని ఒక భయంకరమైన అబద్ధం మాట్లాడారు. ఎంఆర్పిఎస్ ఉద్యమ చరిత్రలో లేదా ఈ మధ్య కాలంలో మందకృష్ణ మాదిగ గారు మాట్లాడుతున్న ప్రెస్ మీట్లో ఎప్పుడు శ్రీరాముణ్ణి మందకృష్ణ మాదిగ గారు ఏనాడు విమర్శించలేదు. దీన్ని సమాజం అంతా గుర్తించాలని మేము కోరుతున్నాం. మందకృష్ణ మాదిగ గారు బ్రాహ్మణ సమాజం యొక్క కుట్రపూరితమైన బుద్ధి ఏ విధంగా ఉంటుందనే విషయాలను ఆధారాలతో చెప్పే క్రమంలో ఒక సంఘటనను ఉదాహరించడం జరిగింది. రాముడు శంభుకుని చంపిన సంఘటనను ఉదాహరించడం జరిగింది. రాముడికి శంభుకుని చంపాల్సిన అవసరం లేదు, కానీ చంపించింది ఎవరు? ఆ పాపం ఎవరిది అంటే 100% బ్రాహ్మణులదే.
ఆ తప్పు ఎవరిదంటే 100% బ్రాహ్మణులదే అని మందకృష్ణ మాదిగ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రాముడికి శంభుకుడి మధ్యలో ఏదైనా వైరం ఉందా? ఏ వైరం లేదు. కానీ ఎవరు చంపించిన దగ్గర మాత్రం బ్రాహ్మణుల పాత్రే ఉన్నది. ఆ పాత్ర ఉన్నదని ఆధారాలతో మందకృష్ణ మాదిగ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు దాని మీద ఇప్పటికీ సరి అయిన వివరణ నీటి కూడా ఇవ్వలేకపోయినట్లు. కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళు మరొకసారి పునరాలోచన చేసుకొని పవిత్ర రాముడి విషయంలో అబద్ధాలు అసత్యాలు మాట్లాడొద్దని నేను ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తున్నాం. ఇకపోతే శ్రీకృష్ణుడు మా బావ అని మందకృష్ణ మాదిగ గారు అంటే వీళ్ళు ఎక్కడా లేని కలవరానికి బ్రాహ్మణ పెద్దలు గురవుతున్నారు. బ్రాహ్మణ సామాజికానికి సంబంధించిన పెద్దలు ఏమని మాట్లాడారో ఒకసారి చూడాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాం. అంబేద్కర్ మా ఇంటి అల్లుడని బ్రాహ్మణ సంఘాల పెద్దలు మాట్లాడడం జరిగింది. మీ ఆడపడుచును డాక్టర్ అంబేద్కర్ గారు వివాహం చేసుకుంటే అంబేద్కర్ మీ ఇంటి అల్లుడైనప్పుడు మా జాంబవంతుడి కుమార్తె జాంబవంతుని పెళ్లి చేసుకుంటే శ్రీకృష్ణుడు మా బావ ఎందుకు కాడో బ్రాహ్మణ సమాజ పెద్దలు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు అంబేద్కర్ని అల్లుడిగా మీరు ఆహ్వానించవచ్చు, శ్రీకృష్ణుడి బావగా మాత్రం మేము ఆహ్వానించకూడదు. మీరు అంబేద్కర్ని అల్లుడు చేసుకోవచ్చు, కానీ శ్రీకృష్ణుని మాత్రం మేము బావగా చేసుకోవద్దా? ఇదేం ద్వంద్వనీతో బ్రాహ్మణ సమాజ పెద్దలు ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలని నేను స్పష్టంగా సూచిస్తున్నాం. మీరు మీ దగ్గర ఏ విధమైన ఆధారాలు లేవు. మీరు మీ వాదనను న్యాయమైన వాదన, సత్యమైన వాదన అని చెప్పడానికి మీ దగ్గర ఏ విధమైన ఆధారాలు లేవు. మీరు నోటికి ఏది వస్తే అది మాట్లాడదామని ప్రయత్నించారు. అవి చెల్లవు అనే విషయం ఈ సందర్భంగా మేము సూటిగా స్పష్టంగా వాళ్ళకు గుర్తు చేస్తున్నాం. ఇకపోతే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఈ సందర్భంలో రిజర్వేషన్లు రద్దు చేయడానికి మందకృష్ణ మాదిగ గారు కుట్ర చేస్తున్నారని నిన్న వారు మాట్లాడడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్లను ప్రభుత్వాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నప్పుడు ఈ రిజర్వేషన్లు దక్కకుండా మందకృష్ణ మాదిగ గారు కుట్ర చేస్తున్నారని బీసీ ప్రజల మీద, బీసీ సమాజం మీద ముసలి కన్నీరు గార్చే ప్రయత్నం బ్రాహ్మణ సమాజం చేసింది. అసలు సూటిగా స్పష్టంగా అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ల కోసం బీసీ ప్రజలు రోడ్డుకెక్కి పోరాటాలు చేస్తుంటే ఆ బీసీ 42% ఉద్యమానికి మీరు ఎప్పుడైనా మద్దతు ప్రకటించారా? ఒక్క స్టేట్మెంట్ చూపెట్టండి. 42% రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న బీసీలకు మా మద్దతు ఉన్నదని బ్రాహ్మణ సమాజం చేసిన ప్రకటనను ఒక్కటి మీరు చూపెట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు బీసీ ప్రజలకు కావాల్సిన రిజర్వేషన్ల మీద మీకు చిత్తశుద్ధి ఉన్నదా? మీకు లేదు. ఎందుకంటే మీరు బీసీ 42% రిజర్వేషన్ల ఉద్యమానికి మీ మద్దతు లేదు, మీ ప్రకటన లేదు, మీరు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఆ బీసీ ప్రజలతో కలిసి ఏనాడు మీరు ఉద్యమంలో కూడా పాల్గొనలేదు. అట్లాంటి మీకు బీసీల మీద ముసలి కన్నీరు కార్చే అర్హత లేదు, బీసీల రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత లేదు. కానీ మా అధినేత మందకృష్ణ మాదిగ గారు బీసీ సమాజంతో నిరంతరం పోరాటంలో ఉన్నాడు. బీసీ సమాజంతో నిరంతరం కలిసి పనిచేస్తున్నాడు. బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు 42% ఉంటే వాటిని సాధించడం కోసం బీసీ సంఘాల నాయకులతో కలిసి పనిచేస్తున్నాడు. మా పోరాటాలు యూట్యూబ్లో ఉన్నాయి చూడండి, మా పోరాటాలు పత్రికల్లో ఉన్నాయి చూడండి. మా నాయకుడు నిరంతరం బీసీలతో కలిసి చేసిన ఉద్యమాలు ఇప్పటికీ రికార్డ్ అయి ఉన్నాయి చూడండి. బీసీ సమాజం పట్ల చిత్తశుద్ధి ఉన్న దళిత సమాజానికే తప్ప బ్రాహ్మణ సమాజానికి కాదని సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి బద్ధ వ్యతిరేకులు ఎవరైనా ఉన్నారంటే కేవలం బ్రాహ్మణులు అనే విషయం చరిత్ర మొత్తం చెప్పుకుంటా వచ్చింది. ఇప్పటికి కూడా అది రుజువు అవుకుంటా వచ్చింది. మీరెన్నడూ వాళ్ళ రిజర్వేషన్లకు మద్దతుగా లేరు, వాళ్ళ పోరాటాల్లో మీ భాగస్వామ్యం లేరు. వాళ్ళతో కలిసి మీరు పోరాటాలు నిర్వహించిన చరిత్ర, వాళ్ళతో కలిసి మీరు వేదికలు పంచుకునే చరిత్ర కూడా ఎక్కడా కనబడ్డ చరిత్ర లేదు. అట్లాంటి మీకు బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. మీరు రిజర్వేషన్ల వ్యతిరేకులు. మీరు మొన్న ప్రెస్ మీట్లో రిజర్వేషన్లు రద్దు చేయాలని మాట్లాడారు. నిన్న ప్రెస్ మీట్లో బీసీలకు 42% రిజర్వేషన్లు రావాలని మాట్లాడారు. నిర్దిష్టమైన స్టాండ్ మీద నిలబడడం మీకే సాధ్యం కావట్లేదు. పూటకొక మాట మారుస్తున్నారు, రోజుకొక వైఖరి తీసుకుంటున్నారు. రిజర్వేషన్ల రద్దుకు అనుకూలమైతే అనుకూలమని డైరెక్ట్ మాట్లాడండి, వ్యతిరేకమైతే వ్యతిరేకమని డైరెక్ట్ మాట్లాడండి.
కానీ పూటకో స్టాండ్ మార్చుకోవద్దని, రోజుకొక మాట మాట్లాడొద్దని, వారానికో విధానాన్ని బయట పెట్టొద్దని ఈ సందర్భంగా మేము బ్రాహ్మణ సమాజ పెద్దలకు సూటిగా స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. రిజర్వేషన్ల రద్దుకు మీరు కుట్రలు చేస్తున్నారు, అందుకే రిజర్వేషన్లు ఎత్తేయాలని మీరు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దీని సందర్భంగా మీరు 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మందకృష్ణ మాదిగ గారి మీద విమర్శ చేసింది కదా. మందకృష్ణ మాదిగ చేసిన ప్రధాన డిమాండ్ కుల వ్యవస్థ రద్దు చేయాలని ఉంది కదా. ఆ కుల వ్యవస్థ రద్దు మీద మీ వైఖరి ఇప్పటిదాకా ఎందుకు చెప్తలేరు? కుల వ్యవస్థను రద్దు చేయాలని మందకృష్ణ మాదిగ గారు డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ మీద మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? మీరు ఎందుకు నోరు మెలుపుతలేరు? దాని మీద మీ నిర్దిష్టమైన నిర్ణయం ఎందుకు ప్రకటిస్తలేరు? అంటే మీరు కుల వ్యవస్థ కొనసాగాలని కోరుకుంటున్నారు, రిజర్వేషన్లు రద్దు కావాలని కోరుకుంటున్నారు. మీకు కావాల్సింది ఏంటి? కుల వ్యవస్థ కొనసాగాలి, రిజర్వేషన్లేమో రద్దు కావాలి. కుల వ్యవస్థ కొనసాగడం వల్ల మీరు ఆధిపత్యంలో ఉన్నారు కనుక, కుల వ్యవస్థలో ఉన్నత స్థానంలో ఉన్నారు కనుక మీ పెత్తనం, మీ ఆధిపత్యం శాశ్వత కాలం కొనసాగాలనే కుట్ర బుద్ధిలో భాగంగానే కుల వ్యవస్థ రద్దుకు మీరు అంగీకారం తెలుపుతలేరు. కానీ రిజర్వేషన్ రద్దు చేయాలని మీరు మాట్లాడుతున్నారు. రిజర్వేషన్ రద్దు చేయాలని ఎందుకు మాట్లాడుతున్నారు? బీసీ, ఎస్సీ, ఎస్టీ అనగాన కులాల ప్రజలందరూ రిజర్వేషన్ల ద్వారా చదువుకుంటే, ఉద్యోగాలు పొందితే, సామాజికంగా ఎదుగుతుంటే, ఆర్థికంగా ఎదుగుతుంటే, రాజకీయంగా ఎదుగుతుంటే వాళ్ళు ఎదుగుదలను మీరు జీర్ణించుకోలేక వాళ్ళందరూ మళ్ళీ పొందుతున్న గౌరవప్రదమైన స్థానం నుండి హీనమైన స్థాయికి దిగజారి కిందకు రావాలని, మళ్ళీ మీ చెప్పు చేతుల్లో నలిగిపోవాలనే ఉద్దేశంతో మీరు రిజర్వేషన్లు రద్దు చేయాలని కోరుతున్నారు, కుల వ్యవస్థను కొనసాగించాలని కోరుకుంటున్నారు. కాబట్టి కుల వ్యవస్థ రద్దు మీద మీ అభిప్రాయం వ్యక్తపరచకుండా రిజర్వేషన్ల గురించి మీరు ఇంకా ఎప్పుడు మాట్లాడొద్దని చెప్పేసి నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ కుల వ్యవస్థ వల్ల, బ్రాహ్మణ సమాజం వల్ల బ్రాహ్మణేతరులైన ప్రతి ఒక్కరూ ఈ దేశంలో బాధితులుగా నిలబడ్డారనే విషయం మరొకసారి గుర్తు చేస్తున్నాం. వాళ్ళు కమ్మ వాళ్ళైనా కావచ్చు, వాళ్ళు రెడ్డి వాళ్ళైనా కావచ్చు, వాళ్ళు వెలమ వాళ్ళైనా కావచ్చు, వాళ్ళు వైశ్యులు కావచ్చు, వాళ్ళు కాపులు కావచ్చు, వాళ్ళు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మొత్తం బ్రాహ్మణేతర కులాలన్నీ ఈ కుల వ్యవస్థ వల్ల, బ్రాహ్మణులు అనుసరించిన విధానాల వల్ల తీవ్రంగా నష్టపోయి బాధితులుగా నిలబడ్డారనే విషయం మీరు అర్థం చేసుకోవాల్సిన కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా దళిత సమాజం తరఫున మీ నుండి కోరేది ఒకటే, మీరు పరివర్తన చెందండి. మా నాయకుడు, మా అధినేత ఎప్పుడు మీ పైన కక్షపూరితంగానో ప్రతీకారపూరితంగానో ఏనాడు మాట్లాడలేదు. ఎప్పుడైనా సరే విధానపరంగా అంశాల వారిగానే మాట్లాడుకుంటూ వచ్చిండు. మీ నుండి పరివర్తనే కోరుతున్నామని చెప్పుకుంటూ వచ్చిండు. మీలో పరివర్తన వస్తే, మీరు సమానత్వానికి అనుకూలంగా నిర్ణయానికి వస్తే, మీరు సామాజిక న్యాయానికి అనుకూలంగా నిర్ణయానికి వస్తే, మీరు సామాజిక సంస్కరణకు అనుగుణంగా నిర్ణయానికి వస్తే, మీరు కింది కులాలతో సఖ్యతగా ముందుకు నడవడానికి ముందుకొస్తే, మీరు సమానత్వాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తే మీలో వచ్చే పరివర్తనను దళిత సమాజం స్వాగతిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. కానీ కులా సమానతలు పెరగాలి, కులపరమైన అంటరానితనం కొనసాగాలి, కుల జాడ్యం ఇంకా పెంచి పోషించాలి, సమానత్వం రావద్దు, మనుషుల మధ్య వైషమ్యాలు పెరగాలి, కులాల మధ్య వైషమ్యాలు పెరగాలని మీరు కోరుకుంటే మీ ఆలోచనలను సమాజం ఎట్టి పరిస్థితుల్లో హర్షించదు. సమాజంలో మీరే ఒంటరితారనే విషయం ఈ సందర్భంగా సూటిగా సూచిస్తూ ఇకనైనా మీలో పరివర్తన వస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నాం. ఆ విధంగా భవిష్యత్తులో మీ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ, ఇక చివరిగా వాళ్ళ స్థాయి తగ్గ మాటలు మాట్లాడతలేరు. బ్రాహ్మణులు తమకు తాము గురువుగా చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు వాళ్ళ స్థాయి తగ్గ మాటలు మాట్లాడడం లేదు. దయచేసి మీ స్థాయి తగ్గ విమర్శలు చేయండి, మీ స్థాయి తగ్గ మాటలు మాట్లాడాలని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మందకృష్ణ మాదిగ గారు ఫేమ్ కోసం బ్రాహ్మణ గురించి మాట్లాడుతున్నారని నిన్న మాట్లాడుతున్నారు. మందకృష్ణ మాదిగ గారికి చరిత్రలో రావాల్సినంత పేరు వచ్చింది, కొత్తగా ఆయనకు ఫేమ్ అవసరం లేదని మళ్ళీ మీరే మాట్లాడుతున్నారు. ఫేమ్ కోసం ఆరాటపడుతున్నారని చెప్తున్నది మీరే, చరిత్రలో ఆయన ప్రత్యేక స్థానం ఉందని చెప్పి ప్రశంసిస్తున్నది మీరే. ఫేమ్ కోసం ఆరాటపడే నాయకుడు మందకృష్ణ మాదిగ గారు కాదు. 3 దశాబ్దాల ఉద్యమ చరిత్ర దాన్ని రుజువు చేస్తున్నది. ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరు అణిచివేతకు గురైనా, ఎవరి ఆత్మగౌరవం దెబ్బతిన్నా వాళ్ళ పక్షాన ఈ తెలుగు నేల మీద బలమైన సామాజిక పోరాటాలు చేసిన చరిత్ర ఎవరికైనా ఉన్నదంటే అది కేవలం ఒక మందకృష్ణ మాదిగ గారికి మాత్రమే ఉన్నదనే విషయం ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం.
అందుకే మీ మనోభావాలు దెబ్బతిన్ననాడు, మీ ఆత్మగౌరవం దెబ్బతిన్ననాడు మీకు అండగా నిలబడ్డ చరిత్ర మోహన్ బాబు సంఘటనలో మందకృష్ణ మాదిగ గారికి ఉన్నది. దాన్ని మీరు గుర్తు చేసుకోవాలని మరొకసారి గుర్తు చేస్తున్నాం. మీరే కాదు, వైశ్యుల ఆత్మగౌరవం దెబ్బతిన్ననాడు, బీసీల ఆత్మగౌరవం దెబ్బతిన్ననాడు, ఆదివాసుల, గిరిజనుల, లంబాడీల ఆత్మగౌరవం దెబ్బతిన్నాడు. ఆత్మగౌరవ పోరాటాలకు అండగా నిలబడి మాట్లాడిన నాయకుడు కూడా మందకృష్ణ మాదిగ గారు తప్ప ఎవరు లేరు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇప్పటికే 3 దశాబ్దాలుగా ఉద్యమం నడిపిన నాయకుడు, దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు, ప్రజల పక్షాన్ని నిలబడుతున్న నాయకుడు, ప్రజల కోసం పోరాటం చేస్తున్న నాయకుడు, పదవి లేకుండా, అధికారం లేకుండా, సమాజం నుండి ఏసీ ఆశించకుండా ఒక సామాజిక సంస్కర్తగా, ఒక సాంఘిక సంస్కరణ ఉద్యమకారుడిగా నిస్వార్థమైన ప్రజాసేవలు పునరంకితమైన నాయకుడు మందకృష్ణ మాదిగ గారు. అలాంటి నాయకుని మీద మీరు విమర్శలు చేయడం అనేది అవివేకమైన చర్య తప్ప ఇంకోటి కాదని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మీకు ఎవరో మాదిగలు స్నేహితులుగా ఉన్నట్టు, వాళ్ళు కూడా సంఘాలు నడుపుతున్నట్టు, ఆ సంఘాలను దాటడం కోసమే మందకృష్ణ మాదిగ గారు ఇవన్నీ లేవనెత్తున్నారని మీరు మాట్లాడుతున్నారు. ఇవన్నీ వద్దు. మందకృష్ణ మాదిగ గారి ముందు అనేక సంఘాలు వచ్చినాయి, అనేక నాయకులు వచ్చారు, వచ్చిన వాళ్ళు వచ్చారు, పోయిన వాళ్ళు పోయారు. కానీ శాశ్వత నిలబడ్డ నాయకుడు ఒక మందకృష్ణ మాదిగే. మా మాదిగ సమాజంలో, మా దళిత సమాజంలో ఎన్ని సంఘాలు వచ్చినా, ఎంతమంది నాయకులు వచ్చినా వాళ్ళందరికీ అభిమాన నాయకుడు ఒక్క మందకృష్ణ మాదిగ అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. అది మీ స్నేహితుడు, మీకు అత్యంత ఆప్తుడు, మీకు అత్యంత స్నేహితుడు అయినట్టు మోతుపల్లి నరసింహ గారిని మీరు అడిగి తెలుసుకోవాల్సిందిగా నేను గుర్తు చేస్తున్నాను. మా పెద్ద మనిషి మోతుపల్లి నరసింహ గారే చెప్పాడు, ఈ జాతికి నాయకుడు మందకృష్ణ మాదిగ గారే, మేము మందకృష్ణ మాదిగ గారి సారథ్యంలో నడుస్తున్నామని అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. అది గౌరవ బ్రాహ్మణ సమాజ పెద్దలు అర్థం చేసుకోవాలని నేను సందర్భంగా గుర్తు చేస్తూ, మందకృష్ణ మాదిగ గారి మొదటి ఇన్నింగ్ సక్సెస్ఫుల్గా పూర్తయిందని వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో మందకృష్ణ మాదిగ గెలిచిండు. కానీ ఇప్పుడు 2వ ఇన్నింగ్ మొదలు పెట్టిండు. 2వ ఇన్నింగ్ మాత్రం ఓడిపోక తప్పదని నిన్న వారు మాట్లాడడం జరిగింది. మీరు శాపం పెడుతున్నారా, లేకపోతే మందకృష్ణ మాదిగ గారు గెలవద్దని కోరుకుంటున్నారా, లేదా మీ అక్కసు వెలగక్కుతున్నారా? మీరు ఆలోచన చేసుకోవాలని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మందకృష్ణ మాదిగ గారి మొదటి ఇన్నింగ్ గెలవడం ఎంత నిజమో, మీరు అన్నట్లుగానే ఈ 2వ ఇన్నింగ్ కూడా గెలవడం అంతే నిజమని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. మా అధినేత ఇప్పటి వరకు ఏదైనా ఒక అంశం మీద ఉద్యమం చేపడితే దాన్ని విజయవంతం చేసేంత వరకు వదిలిపెట్టిన చరిత్ర లేదు. ఆధునిక భారతదేశంలో 100% సక్సెస్ రేట్ ఉన్న ఒకే ఒక్క ప్రజా ఉద్యమ నాయకుడు ఒక మందకృష్ణ మాదిగ గారు మాత్రమే. దాని బ్రాహ్మణ సమాజ పెద్దలు గుర్తించాలని మేము గుర్తు చేస్తున్నాం. వర్గీకరణ పోరాటంలో మాదిగల్ని మందకృష్ణ మాదిగ గారు గెలిపించిండు. గుండె జబ్బుల చిన్నారులను కాపాడే పోరాటంలో గుండె జబ్బుల చిన్నారులను మందకృష్ణ మాదిగ గారు గెలిపించిండు. పెన్షన్లు సాధించే పోరాటంలో వికలాంగులను మందకృష్ణ మాదిగ గారు గెలిపించిండు. పెన్షన్ సాధించే పోరాటంలో వృద్ధులను, వితంతులను, ఒంటరి మహిళలను మందకృష్ణ మాదిగ గారు గెలిపించిండు. అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం జరిగిన పోరాటంలో వాళ్ళకు రావాల్సిన సంక్షేమ ఫలితాలను సాధించి అమరవీరుల కుటుంబాలను మందకృష్ణ మాదిగ గారు గెలిపించిండు. మహిళలకు భద్రతనిచ్చే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను సాధించడంలో మహిళా సమాజాన్ని మందకృష్ణ మాదిగ గారు గెలిపించిండు. అలాగే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను సాధించే ఉద్యమంలో దళిత క్రైస్తవులను కూడా మందకృష్ణ మాదిగ గారు గెలిపిస్తారనే విషయం మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. మా శ్రీకృష్ణ పరమాత్మని ద్వారా మీకు ఈ సందర్భంగా చెప్తున్నాం. ఆనాడు మహాభారత యుద్ధాన్ని శ్రీకృష్ణుడు ఎట్లయితే గెలిపించిండో, ఇవాళ దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా అనే ధర్మ యుద్ధాన్ని మందకృష్ణ మాదిగ గారు కూడా గెలిపిస్తారనే విషయం మేము సూటిగా స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తగ్గిన చరిత్ర ఎంఆర్పిఎస్ ఉద్యమంలో లేదు, మాదిగ జాతి రక్తంలో కూడా లేదు. 100కు 100% దళిత క్రైస్తవ ఎస్సీ హోదా సాధించడం కోసం మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మా ఉద్యమం ముందుకు సాగుతుందని చెప్పేసి నేను సందర్భంగా గుర్తు చేస్తూ, మీరు వివేకవంతులుగా, జ్ఞానవంతులుగా ఈ సమాజానికి ఒక పెద్దన పాత్ర వహించి సామాజిక సంస్కరణలకు ముందుకు నడవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కానీ మీ ఆక్రోశం, మీ అణచివేత, మీ ఆధిపత్యం, మీ పెత్తందారి స్వభావాన్ని ఈ కింది కులాల మీద చూపొద్దని మరొకసారి నేను గుర్తు చేస్తూ, మరొక మారు
బ్రాహ్మణ సమాజం మందకృష్ణ మాదిగ గారి మీద విమర్శలు అవాకులు చేవాకులు పీలిస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము సహించమని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి మీకు గుర్తు చేస్తూ, మేము అన్ని వర్గాల సంక్షేమం కోసం, అన్ని వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో కుల వ్యవస్థ రద్దు కావాలి, సమానత్వం రావాలి, సామాజిక సమానత్వం పొందాలి, అన్ని కులాలకు స్వేచ్ఛ ఉండాలి, స్వతంత్రం ఉండాలి, సమానత్వం ఉండాలి, అన్ని కులాలు ఎదగాలి, సమాజం అంతా కలిసి మెలిసి జీవించాలనే ఒక పవిత్ర ఆశయంతో ఎంఆర్పిఎస్ ఉద్యమం ముందుకు సాగుతున్నది. దాన్ని మీరందరూ అర్థం చేసుకొని ఈ సమాజంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతల నిర్మూలనకు కలిసికట్టుగా ముందుకు రావాలని ఎంఆర్పిఎస్ సందర్భంగా పిలుపునిస్తున్నది. ఇంకోసారి మందకృష్ణ మాదిగ గారి మీద అబద్ధాలతో అసత్యాలతో విమర్శలు చేయొద్దని చెప్పేసి నేను కోరుకుంటూ, వీలైతే నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, మీలో పరివర్తన ఉంటే మందకృష్ణ మాదిగ గారు సూటిగా స్పష్టంగా లేవనెత్తుతున్న అంశాల మీద మీరు ధైర్యంగా మాట్లాడాలని, ఆధారాలతో మాట్లాడాలని ఈ సందర్భంగా సూచిస్తూ, భవిష్యత్తులో మీ నిర్ణయాల్లో మార్పు వస్తుందని, మీలో పరివర్తన కలుగుతుందని చెప్పేసి దళిత సమాజం, అణగారిన వర్గాల సమాజం, బ్రాహ్మణేతర సమాజం సంపూర్ణంగా ఆశిస్తుంది. ఆ దిశగా మీ నిర్ణయాలు ఉంటాయని కోరుతున్నాం.